పొద్దున్న లేవగానే అలారం స్టూజ్ నొక్కటం, రోజు ఒకే కలర్ బట్టలు వేసుకోవటం, ఒకే సాంగ్ని లూప్లో వినడం ఇవన్నీ నార్మల్ హ్యాబిట్స్ కాదు బాస్. వీటి వెనకాల నీ బ్రెయిన్ ఆడుతున్న 6 సైకలాజికల్ సీక్రెట్స్ ఉన్నాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూడు. ఎస్పెషల్లీ 6th సీక్రెట్ తెలిస్తే నీ బ్రెయిన్ నువ్వు కంట్రోల్ చేయొచ్చు. హ్యాబిట్ నెంబర్ 1, అలారం మోగ్గానే ఫస్ట్ మనం చేసే పని స్నూజ్ నొక్కటం. ఇంకో 5 మినిట్సే కదా అని మన బ్రెయిన్ మనల్ని నమ్మిస్తుంది. దీన్నే సైకాలజీలో స్లీప్ ఎనర్షియా అంటారు. నువ్వు పడుకున్న వెంటనే స్నూజ్ నొక్కి బటన్ని నీ స్లీప్ సైకిల్ మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్ తర్వాత స్లీప్ సైకిల్ మళ్ళీ కట్ అయిపోతుంది. అందుకే నువ్వు అప్పుడు లేచినా నీకు ఇంకా ఎక్కువ మత్తుగా అనిపిస్తుంది. రోజు మొదలవ్వక ముందే నీతో నువ్వు చేసుకున్న ఫస్ట్ అగ్రిమెంట్నే నువ్వు బ్రేక్ చేసావు. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే 5 సెకండ్స్ రూల్ వాడి లేచిన వెంటనే బయటకు వచ్చేయాలి. డోంట్ నెగోషియేట్ విత్ యువర్ మైండ్. హ్యాబిట్ నెంబర్ 2, సరే పొద్దున్నే లేచావు, లేచిన వెంటనే ఏం చేస్తావు? ఫోన్ చూస్తూ కూర్చుంటావా? ఓకే ఫైన్. కానీ నీ బెడ్ సర్దావు అంటే నువ్వు నీ లైఫ్లో ఒక చిన్న సక్సెస్ని సాధించినట్టే. నమ్మవా? దీన్నే సైకాలజీలో కీస్టోన్ హ్యాబిట్ అంటారు. అంటే నువ్వు లేచిన వెంటనే నీ బెడ్ని సర్దావు అంటే నీ బ్రెయిన్కి ఒక చిన్న సిగ్నల్ వెళ్తుంది, ఈరోజు నేను ఒక చిన్న సక్సెస్ని సాధించాను అని ఒక డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈరోజు నా టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఆ ఒక్క విన్ నిన్ను ప్రొడక్టివ్గా చేయడానికి చేస్తున్న చైన్ రియాక్షన్. ప్రపంచంలో బిలియనర్స్ అందరూ ఫాలో అయ్యేది ఒకటే, మేక్ యువర్ బెడ్. నీ ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంటే నీ బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. హ్యాబిట్ నెంబర్ 3, సరే పొద్దున్న లేచావు, బెడ్ సర్దుకున్నావు, ఫ్రెష్ అయిపోయావు, వచ్చి ఏం బట్టలు వేసుకోవాలని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నావా? అందరిలోనే నార్మల్. బట్ టైం వేస్ట్ చేయకుండా నార్మల్గా మొన్నో నిన్నో వేసుకున్న లాంటి డ్రెస్ని వేసుకున్నావా? మార్క్ జుకర్బర్గ్, స్టీవ్ జాబ్స్ ఫాలో అవుతున్న ఒక కోడ్ని ఫాలో అవుతున్నావు. దీన్నే సైకాలజీలో డెసిషన్ ఫెటిగే అంటారు. నువ్వు సరిగ్గా గమనిస్తే మార్క్ జుకర్బర్గ్ ఒక గ్రే టీ షర్ట్ వేసుకొని తిరుగుతాడు, స్టీవ్ జాబ్స్ ఒక బ్లాక్ టర్టన్ నెక్ వేసుకొని అలా వచ్చేస్తాడు. వాళ్ళకి తెలియదు ఆ ఫ్యాషన్ గురించి? కాదు, వాళ్ళు ఏంటంటే టైం వేస్ట్ చేయరు. నువ్వు నీ బట్టలు సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఒక 10 to 20% ఆఫ్ బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది నీ బ్రెయిన్లో నుంచి. సో వాళ్ళు ఆ బ్యాటరీని డ్రైన్ చేయకుండా ఆ పవర్ని వాళ్ళ నెక్స్ట్ టాస్కులకి, అంటే వాళ్ళ రియల్ లైఫ్లో చేయబోయే టాస్కులకి వాడతారు. సో నీ బ్రెయిన్ పవర్ని అక్కడ వేస్ట్ చేయకు, రియల్ పవర్ని అక్కడ వాడు. ఎక్కడ? నువ్వు చేయాల్సిన పెద్ద టాస్క్ మీద. గాట్ ఇట్? హ్యాబిట్ నెంబర్ 4, ఓకే మంచి బట్టలు వేసుకొని బయటకు వచ్చావు, ఎలా నడుస్తున్నావు? షోల్డర్స్ కిందకి దించి తలకు దించుకొని స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నావా? దీనివల్ల నీ బ్రెయిన్లో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, అదే స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్. ఇది పెరగడం వల్ల నేను వీక్గా ఉన్నా అని నీకే అనిపిస్తుంది. కానీ నువ్వు చెస్ట్ని పైకి లేపి షోల్డర్స్ని వైడ్గా పెట్టి కొంచెం ఫాస్ట్గా నడుస్తున్నావు అంటే నీ లోపల ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దీన్నే సైకాలజీలో ఎంబాడీడ్ కాగ్నిషన్ అంటారు. నీ పోస్చర్ చేంజ్ అవ్వటం వల్ల నీ లోపల ఉన్న కాన్ఫిడెన్స్ చేంజ్ అవుతుంది, నీ టెస్టోస్టెరాన్ పెరుగుతుంది, స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది, నీ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అవుతుంది. హ్యాబిట్ నెంబర్ 5, సరే నడుచుకుంటూ వర్క్ వెళ్ళిపోయావు, ఇప్పుడు హెడ్సెట్ పెట్టుకుని సాంగ్స్ వింటున్నావా? ఆ సాంగ్స్లో కూడా ర్యాండమ్ సాంగ్స్, కొత్త సాంగ్స్ వింటున్నావా? నీ బ్రెయిన్ యొక్క పవర్ని, టైంని నువ్వు వేస్ట్ చేసినట్టే. ఎందుకంటే నువ్వు ఏదైనా కొత్త సాంగ్ వింటున్నప్పుడు ఆ సాంగ్ని డీకోడ్ చేయడానికి నీ బ్రెయిన్ ట్రై చేస్తుంది. లిరిసిస్ట్ ఏం చెప్తున్నాడు, కొత్త మ్యూజిక్ ఏం వస్తుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతుంది, నీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. బట్ నీకు తెలిసిన సాంగ్ని, ఒకే సాంగ్ని లూప్లో వింటున్నావా? ఎక్సలెంట్. ఎందుకంటే నీకు తెలిసిన సాంగ్ని లూప్లో వినడం వల్ల నీ బ్యాక్గ్రౌండ్లో అది ఒక మ్యూజిక్లా మారి నీ కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని నువ్వు చేయాల్సిన వర్క్ మీద మాత్రమే పెడుతుంది. దీన్నే సైకాలజీలో ఫ్లో స్టేట్ యాంకరింగ్ అంటారు. సో ఈసారి నీకు ఏదైనా ఇంపార్టెంట్ పని లేదా ఒక పెద్ద టాస్క్ ఉన్నప్పుడు జస్ట్ ఒకే సాంగ్ని లూప్లో పెట్టుకొని వర్క్ చేయి, నీ కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది గాడ్ లెవెల్కి వెళ్తుంది. హ్యాబిట్ నెంబర్ 6, జిమ్లో హెవీగా వర్కౌట్ చేయటం లేదా చల్లటి నీళ్ళతో స్నానం చేయటం. కొంతమంది కావాలని ఇలాంటి కష్టమైన పనులు చేస్తారు. ఎందుకంటే దీన్నే సైకాలజీలో వాలంటరీ డిస్కంఫర్ట్ అంటారు. అంటే ఏం లేదు, నీ బ్రెయిన్లో అమెగ్దలా అనే ఒక చిన్న పార్ట్ ఉంటుంది, ఆ పార్టే నీ ఫియర్ని కంట్రోల్ చేస్తుంది. సో నువ్వు చల్లటి నీళ్ళతో స్నానం చేయడం వల్లనో లేదా హెవీగా వర్కౌట్ చేయడం వల్లనో ఆ పార్ట్ని నువ్వు కంట్రోల్ చేస్తున్నావు. అంటే నీ లైఫ్లో ఈసారి ఏదైనా పెద్ద టాస్క్ వచ్చినా సరే నువ్వు పెద్దగా ప్యానిక్ అవ్వవు, ఎందుకంటే ఆల్రెడీ దాన్ని ట్రైన్ చేస్తున్నావు కాబట్టి. సో ఈ పార్ట్ని ట్రైన్ చేయడం నువ్వు నేర్చుకుంటే ఈజీగా కాంకర్ చేయొచ్చు. గుర్తుపెట్టుకో. చూసావా బాస్, నువ్వు అనుకుంటున్నట్టు ఇవన్నీ చిన్న చిన్న పనులే, కానీ ఈ చిన్న చిన్న పనుల వెనకాల ఒక బిగ్ నీ మైండ్ ఆడుతున్న సైకలాజికల్ ట్రిక్స్ ఇవే.
సో ఈ 6 హ్యాబిట్స్లో నువ్వు ఏ హ్యాబిట్ని మాస్టర్ చేయాలనుకుంటున్నావో కింద కామెంట్ చేయి. నీ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి నువ్వు చేయాల్సింది ఒకటే. డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ప్రాజెక్ట్ టీ. సైనింగ్ ఆఫ్.